2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్. నమస్తే అన్న. జనరల్గా అంటే నో యువర్ రైట్స్లోనే భాగంగా ఎపిసోడ్లో భాగంగా అడుగుతున్నాను. నాకు తెలిసినటువంటి ఒక కేస్, జనరల్ కేస్ అనమాట. Okay. ఎలా అనంటే హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టించుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇదిగో మీరు ఇలా క్లెయిమ్ చేసుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఇదిగో మీకు ఇంత వచ్చేస్తుంది, మీకు ఏదైనా జరిగితే అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత హాస్పిటల్లో ఏమవుతుందని అంటే ఓకే ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. అడ్మిట్ అయిన తర్వాత లేదు ఇన్సూరెన్స్ అదంతా మొత్తం మీరు చేసుకున్న క్లెయిమ్ ఏదైతే ఉందో అప్పుడిప్పుడే రాదు, బట్ బిఫోర్ మనిషి ప్రాణం పోకుండా ఉండాలంటే మీరు ముందే కట్టుకుని దాని తర్వాత క్లెయిమ్ చేసుకోండి డబ్బులు అంటారు ట్రీట్మెంట్ కోసం. ముందు కట్టించుకుంటారు. కట్టించుకున్న తర్వాత ఏమవుతుందనంటే జరిగేటువంటి ప్రాసెస్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అంటే అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత సరే మా డబ్బు మాకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి క్లెయిమ్ చేసిన తర్వాత కరెక్ట్ 2 lakhs బిల్ అనుకోండి, 1 lakh రిటర్న్ వచ్చేలా చేస్తారు. ఎలా అంటే అది లేదు ఇది లేదు, ప్రొసీజర్స్ ప్రకారం కనుక చూసుకుంటే సంతకం లేదనో లేదంటే ఇది తగ్గిందనో అని చెప్పి అంటే హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే ఇక్కడ పేషెంట్ తాలూకు పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు. దీనివల్ల 2 లక్షలు అనుకోండి, ₹1,00,000 వస్తుంది, మిగతాది ఏదేదో సంబంధం ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ. అసలు దీనికి ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకు అని అంటే నేను డైరెక్ట్ చూసాను దీన్ని. కామన్ ప్రాబ్లం, వెరీ ఈజీ సొల్యూషన్. అవును, ఎలా సార్? సొల్యూషన్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇన్ఫ్యాక్ట్ మనం మధ్యతరగతి, హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు డబ్బులు ఆడవు. అవును, ఓకే, మనం ఏమనుకుంటాము, మనం ఇన్సూరెన్స్ కట్టాం కదా, మనకు ₹1,00,000 లిమిట్ ఉంది, మనకి 50 లక్షల లిమిట్ ఉంది, మనకు 10 లక్షల లిమిట్ ఉంది. మీరు తీసుకోండి నారాజు గారు, ఉదాహరణకి మధ్యతరగతి దిగువ మధ్య 10 లక్షల ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. మనం యావరేజ్ తీసుకుంటే 5 to 10 lakhs కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ తీసుకొని ప్రీమియము 10,000, ఏడాదికి 10,000, 15,000 నుంచి 20,000 తీసుకుంటారు. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే ఒక 20-30 లక్షలు తీసుకుంటారు. ప్రీమియం 20,000, 30,000 కడతారు సంవత్సరానికి. ప్రీమియము అలా వయసు బట్టి 20,000 నుంచి 30,000, సంవత్సరానికి 20,000 నుంచి 30,000 స్ట్రైట్ కట్టేసి మర్చిపోవాలి. అది కట్టి దేవుడా ఈ డబ్బులు నాకు యూజ్ అవ్వకూడదు అంటే నేను హాస్పిటల్లో ఇంకా జాయిన్ అవ్వకూడదు, పోతే పోయినాయి ఈ డబ్బులు కానీ నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వకూడదు అని స్ట్రైట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తాను. అవును సార్. ఇన్సూరెన్స్ కంపెనీల్లో డబ్బులు కుప్పలు తిప్పల్లాగా పడున్నాయి. అయినా కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మనల్ని మోసం చేస్తున్నాయి. ఎలా అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఉదాహరణకి నేను ఆ పేరు చెప్పను, XYZ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒకటి ఉంది. అందులో నుంచి మనలాగే మిడిల్ క్లాస్ వ్యక్తులు వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏదో చాలా మెడికల్ అర్జెంట్ అవసరం ఉండి మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, మనం సడన్గా హాస్పిటల్, మన భార్య పిల్లలు మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ కార్డు చూపించమంటారు, ఆ కార్డు చూపిస్తారు. చూపించిన తర్వాత టక కంప్యూటర్లో కొట్టేసి ఓకే అండి మీరు జాయిన్ చేసేయండి, కానీ ఒక చిన్న ప్రాబ్లం అండి, ఇన్సూరెన్స్ మీకు డబ్బులు వస్తాయి కానీ క్లెయిమ్ చేసుకోవాలి, ఇప్పుడు మీరు ముందుగా కట్టాలి అని అంటే ఒక్కసారిగా ఆ భార్య పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అయితే హస్బెండ్, తండ్రి అయితే తండ్రిని అడ్మిట్ చేసినప్పుడు జోబులో డబ్బులు, మధ్య తరగతి వాళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయండి? జోబులో డబ్బులు ఎలా ఆడతాయి? వాళ్ళకి ఆడవు. వాళ్ళ డబ్బులు ఆ టైంలో ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారు? మరి ఇన్సూరెన్స్ కట్టిద్ది దేనికి? క్యాష్ ఫ్రీ, ₹1 కట్టక్కర్లేదు అని ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇస్తారు. మరి ఆ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్యాష్ ఫ్రీ తీసుకోవాలి కదా. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తున్నాయి, కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో క్యాష్ ఫ్రీ లేదండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకోండి అని హాస్పిటల్ స్ట్రైట్గా ఆ పేషెంట్, అడ్మిట్ అయిన పేషెంట్తో మాట్లాడితే వాళ్ళు బంగారాలు అమ్ముకోనో, సొమ్ములు అమ్ముకోనో, అప్పులు చేసో, తల తాకట్టు పెట్టో బయట నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళు హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది. ఎలా కడతారు నారాజు గారు? ఎలా కడతారు? కట్టి సరే అయ్యో 10 రోజుల్లో వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు ఒక పక్కన పేషెంట్ బతుకుతాడా లేదా అన్న టెన్షన్, సెకండ్ ఒక పక్కన కట్టిన డబ్బులు వస్తాయా లేదా అన్న టెన్షన్. నారాజు గారు, డబ్బులు జోబులో ఉన్న వాళ్ళకి ప్రాణాల విలువలు, ఇవన్నీ కష్టాలు తెలియదు.
డబ్బు లేని వాళ్ళకి, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేవి చాలా కరెక్ట్గా అర్థమవుతాయి. వెరీ బిగ్ పెయిన్ సార్ అసలు. వెరీ బిగ్ పెయిన్ అండి, వెరీ వెరీ. అవతల మనిషిని చూసుకోవాలా, లేదంటే ఇటు డబ్బులు కట్టలేని పరిస్థితిని చూసుకోవాలా, అటు ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసేటువంటి ఇట్లాంటి మోసాలను చూసుకోవాలా. ఇట్స్ వెరీ డిఫికల్ట్, బిగ్ ఛాలెంజ్. కరెక్ట్. ఇప్పుడు నారాయణ గారు అసలు స్టోరీ ఇప్పుడు మొదలవుద్ది. డబ్బులు ఏదో తల తాకట్టు పెట్టి తెస్తారు, ఆ వడ్డీకే తెస్తారో లేకపోతే సొమ్ములు అమ్ముకుంటారో ఏదో తెస్తారు. తెచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ ఇచ్చిన బిల్స్ వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిల్ ద్వారా స్కాన్ చేసి పంపించాల్సి వస్తుంది. ఒక మెయిల్ ఐడి ఇస్తారు ఫోన్లో, టక్మని మెయిల్ ఐడి ఇచ్చేసి ఈ మెయిల్ ఐడికి మీ బిల్స్ అని స్కాన్ చేసి పెట్టండి అంటారు. స్కాన్ చేసి పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు మేము 2 లక్షలు అయింది బిల్లు, 1 లక్ష కంటే నేను ఎక్కువ ఇవ్వలేను, మీ ఎలిజిబిలిటీ ఇంతే అని అంటే అలా గుండెల మీద అది మరి ఎంత పెద్ద దెబ్బ తగిలినట్టండి అది. అవునండి. నాకు తెలియదు. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఉంది కదా అని బయట అప్పు చేసేసి అడ్మిట్ అయిపోయాం. ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్ సబ్మిట్ చేస్తే 2 లక్షల దగ్గర మనకు 1 లక్ష వస్తుంది. మరి 1 లక్ష మనం వస్తుందనే కదా ఏడాదికి ఒకసారి 20,000 మనం కడుతున్నాం జీతాల్లో నుంచి, 2,000 పో చేసుకొని కడుతున్నాం కదా హెల్త్ ఇన్సూరెన్స్. మరి ఏం లాభం ఇలా మోసపోతే? అందుకే మనకి కన్జ్యూమర్ ఫోరం అని ఒకటి ఉంది. కన్జ్యూమర్ ఫోరంలో ఇలాంటి కేసులు నేను చెప్తున్నాను నాగరాజు గారు, మీరు 100 కేసులు వేస్తే 90 కేసులు మనం గెలుస్తున్నాం. ఎందుకంటే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్లో, లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఒక ఏజెంట్ మీకు ఇన్సూరెన్స్ ఇప్పించేటప్పుడు ఒకవేళ అబద్ధాలు మాట్లాడినా కూడా మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. థ్యాంక్ యూ అండి. మీరు అలా చెప్తుంటే నాకేదో పెద్ద రిలీఫ్ అనిపించినట్టు. ఖచ్చితంగా యు ఆర్ ఫ్రమ్ హ్యూమన్ గ్రౌండ్స్ అని దాన్ని మీరు అర్థం చేసుకొని అంత డీటెయిల్గా, అంటే వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ని మీరు చెప్పారు కదా, 99% మొత్తం బయటకు వచ్చేలా చేస్తామని చెప్పేది. 90% కేసులు గెలుస్తున్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇర్రెగ్యులారిటీస్ అంతగా పెరిగాయి. ఇవి మనం తెలుసుకోవాలి. చాలామందికి ఇవి తెలియక ఆ అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ జీవితాంతం హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కట్టి కూడా మనకి హక్కు ఉండి కూడా ఆ డబ్బు బయట నుంచి తెచ్చి మళ్ళీ పేషెంట్ బాగైన తర్వాత ఆ అప్పు తీర్చుకుంటమే జీవితాంతం సరిపోతుంది. మరి ఇన్సూరెన్స్ ఎందుకు కట్టారు మీరు? మీ హక్కు. అందుకే మీరు ఏదైతే నో యువర్ రైట్స్ అని ఎపిసోడ్స్ చేస్తున్నారో ఈ బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తుంది. డెఫినెట్గా మీ హక్కు మీరు తెలుసుకోండి, మీ క్లెయిమ్ మీరు చేసుకోండి. 90% కేసులు గెలుస్తున్నారు అందరు కాబట్టి మీరు ఇట్లాంటి ఇన్సూరెన్స్ బ్రోకర్స్ చేతిలో మోసపోకండి. మీ డబ్బులు మీరు వెనక్కి తిరిగి తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.